అయితే మన సర్వైవల్ ఎపిసోడ్ 2లో అయితే స్టార్ట్ అయ్యాము. ఓకే, అక్కడ మన కేవ్ ఉంది. ఆల్రెడీ దాన్ని ఎక్స్ప్లోర్ చేయలే ఇంకా. నేను కొంచెం ఐరన్ మైనింగ్కి అయితే వెళ్ళా. నాకైతే ఒక చెస్ట్ ప్లేట్, ఒక హెడ్, మీరే చూడండి, టూల్స్తో సహా ప్రతిదీ ఇవే. అండ్ నాకు లాంతన్ ఎలా వచ్చిందని కదా చాలామంది డౌట్. లాంతన్ ఎలా వచ్చిందనే కానీ ఇంకా చాలా ఐరన్ పోగు చేసి పెట్టా. కొంచెం 2 స్టాక్లు దగ్గర 2.5 స్టాక్స్ ఐరన్ వచ్చింది నా చేతిలో. చూడండి, ఇక్కడ ఒక ఐరన్, ఇక్కడ ఒక ఐరన్, 2 ఐరన్లు. ఒక ఐరన్ నా దగ్గర పెట్టుకున్నా, ఎంత అవసరంలా నాకు. అంటే నాకు గోల్డ్ వచ్చింది. ఇవన్నీ ఎలా వచ్చినాయి అనుకున్నా, స్పిట్టింగ్ టేబుల్, గ్రైండరు, స్టోన్ కట్టరు, బ్లాస్ట్ ఫర్నేస్, ఇవన్నీ ఎలా వచ్చినాయి అనే కదా. ఏముంది నాకు అంటే ఈ విలేజే కాకుండా నాకు ఇంకో విలేజ్ దొరికింది నిజం. ఈ విలేజే కాకుండా ఇంకో విలేజ్ దొరికింది. ఇటు కాదు, ఇటేనా, ఇటు ఈ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. 865. ఇప్పుడైతే నేను అక్కడికి తెలుసుకోవాలా మ్యాక్సిమం. కొంచెం మైండ్ సరే కేసు అక్కడికి వెళ్ళే చూపిస్తాను మీకు. నేను ఏం చేద్దామంటే నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మినిమం కొంచెం ఇక్కడ ఐరన్ ఉంది, తీసుకుందాం. ఓకే, ఒకటేనా, టార్చెస్ చేసుకోవాలబ్బా. కోల్ కూడా తీసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా బాబే వచ్చాడు. భయపడాలా? ఇద్దరు రండిరా. ఎక్స్పీ మనకి ఎవడో ఉన్నాడు కింద. ఎంతమంది ఉన్నారా? రండిరా చూసుకుందాం. ఒక దెబ్బ కూడా పడనీయకుండా కొడతారా మిమ్మల్ని? చెప్పాగా కేసు ఎంత తొందరగా అయితే నా వెనక మళ్ళీ వచ్చాడు. అది చచ్చిపో, వాడే చచ్చిపో. అండ్ కొన్ని చేంజెస్ కనబడచ్చు, ఎందుకంటే పైన ఇది కనబడుతుంది, డాల్ కనబడుతూ ఉంటుంది చాలా వరకు. అండ్ నాకు రూటల్ ఫిష్ కూడా ఎక్కువ దొరికింది. 8 రూటల్ ఫిష్. ఇంకా నేను చాలా వరకు వదిలేసాను. ఐరన్కి అయితే మన కుదరలేదు గైస్. ఐరన్కి డైమండ్కి వెళ్ళాలి. నేను ఆఫ్లైన్లో డైమండ్ కూడా చేసేస్తాను. ఇంకో ఐరన్ ఎందుకు చేసుకున్నానంటే టూల్స్ చేసుకున్నాను. ఫస్ట్ ఐరన్ యాక్స్ ఒక లాంతన్ ఇలా పెట్టేద్దాం మనకు అవసరం. అండ్ నాకు ఫుడ్ 28 బ్రెడ్ ఉంది కదా మనకి. ఆ బ్రెడ్ అండ్ నాకు చాలా, మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోండి, మీకు చాలా కనబడుతుంది ఈ చెస్ట్లోనే. శాడిల్ కూడా ఉంది. శాడిల్ చాలా యూజ్ అవుతుంది. బయటికి వెళ్ళినప్పుడు శాడిల్ తీసుకెళ్ళాలి. కొన్ని టార్చెస్ చేసుకోవాలి. నాకు ఈ 20 తీసేది పెట్టి పెడదాం. నాకు ఇక్కడ మట్టుకి చాలా ఇదవుతుంది అసలు, నేను చేయలేకపోతున్నా. ఎందుకంటే ఇక్కడ ట్రీస్ ఎక్కువ లేదు. తీసిన దాన్ని మళ్ళీ ఆ మొత్తం ట్రీని మొత్తం చేశాక అప్పుడు ఏదో ఒక్క సాఫ్లింగ్ పడుతుంది. ఒక్కటంటే ఒక్క సాఫ్లింగ్ దారుణం. వచ్చే 60 వస్తాయంట చాలు మనకి. ఓకే, వెళ్దాం. ఈ రోటల్ ఫిష్ నాకు ఎక్కువ వస్తుందబ్బా. అదంట ఇటు వెళ్దాం గేస్. ఫస్ట్ మష్రూమ్ భయం అండి. ఇక్కడ ఐరన్ మటుకి బేపచ్చం దొరుకుతుంది గేస్. అక్కడ కూడా ఉంది, మళ్ళీ పైన ఇక్కడ కూడా ఉంది. సరిపోయిందబ్బా. నాకు ఈ ఐరన్తోనే అనుకుంటా మొత్తం ఇంకా గడిపేసేది నేను. చూడండి ఎంత ఐరన్ ఉందో పైన. ఉండొచ్చు, మరీ ఎంత ఐరన్ ఉంటే కష్టంగా. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఐరన్ ఇక్కడ నేనైతే మైనింగ్ చేసుకోవడానికి సరిపోద్ది. చాలాసార్లు చచ్చిపోయా కదా, చూపిస్తా పదండి వెళ్దాం. మ్యాక్సిమం ఇప్పుడు మీకు చూపించడానికి వెళ్తే చచ్చిపోతా కూడా. అబ్బా మా తల్లి వచ్చావమ్మా, అమ్మ. నా ఫ్రెండ్ కూడా ఉంది ఇక్కడ. వచ్చావా కొట్టావు కదే పాపిష్ట. ఓకే, అంటే మా మదర్ పిలిచారు, టైం అవుతుంది దా అని. అంటే నేను డాబా పైన ఉన్నాగా, కిందకి వెళ్ళాలి రా అని. అంటే పని ఉంది బయట, వెళ్ళాల్సింది. ముందు వీడియో చేసేసి వెళ్దామని డైరెక్ట్గా కూర్చున్నా. ఇంకొక
మీకు ఆ విలేజ్ చూపించాలి కదా, ఆ విలేజ్ దగ్గరికి వెళ్తాయి ఒక్క నిమిషం. కేవ్ ఎలాగో చిన్న కేవ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా కానీ అవలా. సరే ఏమవుదలే కానీ కొన్ని డాచెస్ మన దగ్గర పెట్టుకుందాం. ఇంకా దారిలో వెళ్తా చాలా కనబడతాయి మీకు. అండ్ ఒక శాడిల్ దగ్గర పెట్టుకోవాలి. రోడ్ ఫీస్ లోపలికి వెళ్ళిపో, అవసరం లేని అన్నీ లోపల పంపేయాలి. ఒకటి చేసుకుందాం. వచ్చా చూద్దాం. ఐరన్ స్పెంట్లో పెడదాం. 12 ఐరన్ ఇక్కడే వచ్చింది అంటే మీరు చూసుకోండి. నేను ఆఫ్లైన్లో క్రియేటివిటీకి అనేదే నేను శాడిల్ తీసుకున్నా. స్పైడర్ లోపలికి వెళ్ళి నేను శాడిల్ ఎందుకు అన్నానంటే గైస్, మధ్యలో హార్స్లు ఉన్నాయి. అక్కడ ఒక స్పీడ్ హార్స్ ఉంది గైస్, అది వాటర్లో స్విమ్ చేసేద్దో లేదో తెలియదు. లీడ్ మంచి టైంకి గుర్తు చేసుకో, లీడ్ తీసుకోవాలి. వాళ్ళ హార్స్ తెచ్చి చేయడమే అంతే మన పని. ఇంకా ఎపిసోడ్ నెంబర్ 2 పెద్ద లాంగ్ ఉండదు నాకు తెలిసి. ఒక్క లీడ్ చాలు, ఒక్క లీడ్ చాలు నాకు. నేను వెళ్ళిపోతున్నా, వెళ్ళాల్సింది ఇటు. ఎక్కువ హంగర్ అయిపోతుంది గైస్ నాకు. ఆల్రెడీ మధ్యలో అటాక్ వచ్చారు, ఒక విలేజర్ చచ్చిపోయాడు. ఓకే, ఒక విలేజర్ వీరమరణం పొందాడని అండ్ ఒకటి కడదాం. కమాన్, ఇది వెళ్తుందంటారా? అడదాకా ట్రై చేద్దాం. ఇది వెళ్ళిద్ది గైస్, 100% వెళ్ళిద్ది. ఇది చూసారా, ఇదే స్పీడ్ నేను అక్కడ చూసా హార్స్. నైస్, ట్రై చేసి చూద్దాం. వెళ్తుంది గైస్, అనుకున్న స్పీడ్ వెళ్తుంది. కమాన్, ఇప్పుడు నాకైతే పని ఉంది. సారీ, నీ స్లీప్ అయిపోతే నువ్వు తప్పించుకోకుండా ఉంటే చాలు. అమ్మకి మళ్ళీ పిలిచిలో కిందకే తెలిపోలే గైస్. సో ఏదైతే మన హార్స్, అడిగి జరౌండ్ కింద పడేవానుగా. ఇక్కడ ఏం మర్చిపోయా, ఇక్కడ ఇంకో రెవెన్యూ అనమాట. ఇది తగ్గుతుంది. ఇది అబ్బా, నాకు ఇక్కడే చిరాకు వచ్చేది. లీడ్ వేద్దాం, లీడ్ వేసి బాగుపోతుందేమో. వెళ్ళాలి మనం. నాకు ఫస్ట్ ఇటు మైనస్ వెళ్ళాలన్నమాట. తర్వాత ఇటు వెళ్ళాలి. దగ్గరికి వచ్చేసాం. ఐస్ భయమే, కంగారు పడద్దు బ్రో. ఐస్ భయంకి వెళ్తాను ఏంటి బ్రో అనొద్దు. ఇదిగోండి విలేజ్. సరే, నన్ను వదిలిమేస్తారు. నా శాడీలు నాకు ఇచ్చేసాం అనుకో, నిన్న నెలలో కొనుక్కోవచ్చు. లేదా లీడేసేద్దాం అంటారా, లీడేసేద్దాం. పాపా నేను వెనకాల తిరుగు అని నేను ఇక్కడే తెచ్చుకుంది గైస్. స్లోగా, లేదంటే హార్స్ ఇచ్చినట్టే. ఇక ప్రతి ఇల్లు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను నేను, అన్ని ఇల్లు ఎక్స్ప్లోర్ చేస్తాను గైస్. కానీ బాగుంది. ఇక్కడ నేను బ్లాక్ చేసావు, అక్కడ మంచిగా వాడు ట్రేడ్ ఎత్తున్నాడు అన్నమాట. అదేదో సంథింగ్ ఇలా ట్రేడ్ ఎత్తున్నాడు గైస్. ఇగో రోయింగ్ పోర్టల్ కూడా ఇక్కడ ఉంది. చాలా అనుకున్నాను నేను తెలిసా, ఇది చూసాక. అసలు అయితే ఆడెవడో కొట్టాడు నన్ను, కొట్టాడు గైస్. ఏంటో తగిలింది నాకు అర్థం కావట్లేదు. గోల్డ్ బ్లాక్ అడ్వాన్స్మెంట్. వాడు సుంచుని ఉండలేదబ్బా, సఫకేట్ అవుతున్నాడు ఎక్కడో. ఇక్కడ తీసే ఫస్ట్ మ్యాగ్మా. చిరాకు వచ్చింది మ్యాగ్మా బ్లాక్ అంటే నాకు. ఏం తగులుతుంది, చిరాకు వస్తుంది అనుకున్నా. నేనేమున్నాయి కానీ తీలా. యాక్స్ ఇచ్చాడు, ఎఫిషియన్సీ 2, ఒబ్సిడియన్ ఇచ్చాడు, ఒకటి ఫ్లింట్, ప్రెజర్ ప్లేటు, ప్రొటెక్షన్ 2, ఫ్లింట్. అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు కానీ గోల్డ్ బ్లాక్. ఇక్కడ ఇంకోటి ఉందా? ఇంకోటి ఎక్కడ ఉండిద్దబ్బా పైన. ఇంకోటి యాడ ఉండిద్ది అంటారు, నాకు అంత ఐడియా లేదు. అండ్ నాకు
చాలానే దొరికాయి దీంట్లో అయితే ఇల్లులో అసలు బీభత్సంగా. ఎందుకంటే నేను ఆ ఇంట్లో ఉండడానికి అంత ఇష్టపడలేదు గైస్. అక్కడ కొంచెం మరీ ఎక్కువ ప్లేన్స్ ఇబ్బంది అయిపోయా. ఫస్ట్లో బాగానే ఉంది, నేను ఆఫ్లైన్లో చూస్తుంటే నేనే ఓపెన్ చేసి పెట్టా. ఆఫ్లైన్లో చూస్తుంటే చిరాకు వచ్చేసింది గైస్. నాకు అసలు ఇంత చిరాకు వచ్చిందండి అసలు. నేను ఇక్కడ ఎందుకు వచ్చినట్టు లాంతన్స్ కోసం. ఓకే, ఎవడు వచ్చా నా దగ్గరికి ఆయి. అప్పుడు ఎందుకు ఫైర్ చేసినా నన్ను కొట్టిన గైస్. అడిని చంపేశా. ఐరన్ ఆర్మర్ ఉందిగా అది వేపేశా. మనమే చేసుకోవచ్చు రెసిపీ, నాకు తెలిసలే కానీ ఫ్రీగానే ఉన్నాయిగా. మనం అలాగే ఇక్కడ ఉన్నాం తక్కువే మ్యాక్సిమం. ఈ విలేజర్ని తీసుకుని వెళ్ళిపోతాం అంతే. నా హార్స్ యాడ్ ఉందో తీసుకుంటే నేను వెళ్ళిపోవచ్చు. తమ్ముడు నువ్వు వస్తే వెళ్ళిపోతాం ఇంకా మన ఇంటికి. నీకు తర్వాత ఐరన్ ఆర్మర్ చూసి నేను వేస్తాను, సరేనా? ఇప్పుడు గోళం బాబు ఏడి, గోళం బాబు ఇంటికి వెళ్ళుకొని పారిపోదాం ఫాస్ట్గా. గోళం బాబే ఎక్కడ ఉన్నాం చేతున్న గెలుకుందాం. వెళ్ళిపోదాం. అమ్మో వస్తున్నాడు. ఇటు వెళ్ళాలి మనం. ఇటు కాదు, తప్పు. అమ్మో ఇటు వచ్చేసాడు మా దగ్గరికి. రే నువ్వు పోరా రే, నీ విలేజ్కి పోరా రే. నీ విలేజ్కి రారా నువ్వు, నీకు దండం పెడతారా. అమ్మో ఆడు చూడడానికి ఎలా వస్తున్నాడు. నాకు ఆడొచ్చే లోపు నేను దీన్ని పడేసి హంగర్ కూడా తింటా. సొప్ప వెళ్ళిపోడు ఇక, తగ్గకూడదు ఇక, వెళ్ళిపోవడమే. ఇంటిగా వెళ్ళాల్సింది. వచ్చేసాను మ్యాక్సిమం దూకితే బాగుంటుంది. దూకు. పైకి వెళ్ళు. అందుకే నేను లీడ్ తెచ్చుకున్నా, నాకు తెలుసు ఇట్లాంటివి జరుగుతుందని. నువ్వు మళ్ళీ ఆట వెళ్తే ఇబ్బంది నాకు. కదా రెవెన్యూ చార్జర్ ఉంటే మళ్ళీ వెళ్ళిపోయినాయి దాంట్లో అలాగా. ఓకే గైస్, ఇంటికైతే వచ్చేసాం. ఇది వీడియో అయితే చెప్పండి మరి. ఈ వీడియో ఏముండదని నాకు తెలుసు అనుకోండి. దానిలో పడే ఉన్నబ్బా నేను. ఎందుకబ్బా నాకు ఇలాంటి సాహసాలు. లేదా రెవెన్యూ బాగుంది, ఇక్కడ ఇంకో రెవెన్యూ కేవ్స్ అన్నీ. ఓకే సరే అయితే మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. నా కొంప ఎక్కడ అడుగుతున్నా, నా కొంప ఎక్కడ. బ్లాక్ హార్స్ బాగుంది గైస్. ఆ స్పీడ్ వెళ్తే ఇది స్పీడ్ వెళ్తే చూసుకుని నేనైతే పడతా. నేను దీనికి ఒక ఫస్ట్ అజ్జిని నేను ఒక చెయ్యాలి. ఏంటిది మన ఇది ఏమైనా ఏం తక్కువ నేను స్టిక్సా తీసుకో. స్టిక్స్ ఏం పర్లా, ఒకటి తీసుకో తమ్ముడు. ఇట్రా ఈడ ఉండు, దిగు. అండ్ నా శాడిల్ నాకు ఇచ్చేసి, ఎందుకంటే నాకు నీ మీద నమ్మకం లేదు. జస్ట్ హార్స్ అట్లా అది గైస్ వీడియో అయితే మరి చెప్పండి. వీడియో ఎలా ఉందంటే బాగోదు, బాగుండిద్దని మీరు లైకులు కొట్టాలి. ఇంకోటి వేసుకోవాలబ్బా, జస్ట్ ఫిల్ అయిపోయింది కానీ. సరే నెక్స్ట్ వీడియో చేసుకుందాం. ఇది గైస్ మరి సీయూ మరి. వీడియో ఎలా ఉందంటే చెప్పండి. నెక్స్ట్ వీడియో నుంచి అయితే నేను మ్యాక్సిమం చాలా ఎక్కువ కింద కేవ్స్లో వెళ్ళి డైమండ్ నెక్స్ట్ డైమండ్ రాలేదు. ఆ తర్వాత ఎంచైన్మెంట్ గురించి చూసుకుని ఒక ఐరన్ ఫామ్ కడతాం మధ్యలో. నెక్స్ట్ వీడియోలో ఐరన్ ఫామ్ ఒకటి కడదాం. అది సరే గైస్ మరి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.